మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి. ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా తెలుస్తుందా? ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి. 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరేం చేశారో జనంలోకి పోయి చెప్పండి. వాళ్ళని ఓటు అడగండి. వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు, లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు. అంతేగాని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి ఏది దొరకద్దా అని చూసి అది లేదంటే డబ్బు డబ్బు డబ్బు. అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, లేదంటే పార్టీ మారారు ఎవరు వెన్నుపోటుదారులు? మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లా చూపించి డబ్బు పెట్టేస్తున్నారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు. మేము కాదు. మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భాష్యం అన్నీ కూడా. కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి. మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా. ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి అని నేను హెచ్చరిస్తున్నాను. మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు. బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం. ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. నిన్న చూసాము, నిన్నేం చేశారు, మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ అని ప్రచారం అది అయిపోయింది. దానికి నిన్న చెప్పాం. ఈరోజు మళ్ళీ ఈమెదో మాట్లాడింది. వాళ్ళంతా ఎవరు అన్నలు, వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులో వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు ఈ మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి, మీకు బుద్ధి ఉన్నంత చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడే చూపిస్తాడు మీకు. విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని, మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం అంతేగాని ఇదేమో ట్రిక్స్ చీప్ ట్రిక్స్. ఏం చేస్తారు? రోజు చేయండి. ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే లేండి, చేయండి, చేసుకుంటా పోతుండండి మీరు. మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు. దీంతో ఇది అలవాటు పడిపోతాం. దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు. స్టార్ట్ అయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.